ఈరోజు దేవుని మాట కీర్తనలు 122వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా అంటే ఎవరు? సంఘము. దేవుడు యెరూషలేమును ప్రేమించాడు. యెరూషలేము అంటే దేవునికి చాలా ఇష్టమైన స్థలము. యెరూషలేములో ఆయన నివసించాడు, కూర్చున్నాడు, బోధించాడు. యెరూషలేములో వ్యాపారం చేసేవారిని కూడా వెళ్ళగొట్టాడు. యెరూషలేములో ఏ ఒక్క వ్యాపారము, ఏది వేరొక దానికి మార్గం లేకుండా ఆయన చేశాడు. యెరూషలేము అంటే దేవునికి చాలా ఇష్టం. యెరూషలేములో ఎవరు ఉంటారు? దేవుని ప్రజలు ఉంటారు. దేవుడు ప్రేమించిన వారు ఉంటారు, దేవుని ప్రేమించేవారు ఉంటారు, దేవుడి చేత ప్రేమించబడుతున్న వారు ఉంటారు. మనము ఒకరిని ప్రేమిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి ఇష్టపడేవారు, అలాగే దేవుడు ఇష్టపడేవారు వీరు యెరూషలేములో ఉంటారు. యెరూషలేము మంచి స్థలము. యెరూషలేములో ఎంత భద్రత అంటే క్షేమము, భద్రత, ఎంతో సుఖము, ఆశీర్వాదము, నెమ్మది, మనశ్శాంతి, ప్రశాంతంతో కూడుకున్న వాతావరణం. అసలు దాన్ని మనం వర్ణించలేము. యెరూషలేము గురించి యెరూషలేములో ఏం వినపడుతుంది? మనకు ఆయన వాక్యం వినపడుతుంది. యెరూషలేములో ఇంకేం వినపడుతుంది? ప్రార్థన వినపడుతుంది. యెరూషలేములో ఎవరుంటారు? దైవజనులు ఉంటారు. యెరూషలేములో ఎవరుంటారు? దేవుని యొక్క సంఘం ఉంటుంది, దేవుని ప్రజలు ఉంటారు. యెరూషలేము దేని చేత నింపబడుతుంది? దేవుని ప్రజల చేత నింపబడుతుంది, విశ్వాసుల చేత నింపబడుతుంది. అలాగే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసంలోకి వచ్చేలాగిన యెరూషలేము ఉంటుంది. యెరూషలేము గొప్ప స్థలము. దాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడంటే యెరూషలేమా, 6వ వచనం, 122 6వ వచనం చూడండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము క్షేమము అంటే దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నారు. అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా, అదే రీతిగా దేవుని యొక్క కార్యాలు దేవుడు చేసేటప్పుడు చూచి ఒక నిరాశతో, నిస్పృహతో ప్రక్కకు జరిగిపోకుండా దేవుడు ఎవరి గురించి చేయమంటున్నారు? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని ప్రజల కొరకు దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. అలాగే యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారంట. ఎవరిని ప్రేమించాలి మనము? మన యొక్క స్నేహితుల్ని, బంధువుల్ని ప్రేమించవద్దని నేను చెప్పట్లేదు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? యెరూషలేముకి ఇవ్వాలి. యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేముని ఎప్పుడైతే ప్రేమించగలుగుతావు అంటే, ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తావో అప్పుడే నువ్వు యెరూషలేముని ప్రేమించగలుగుతావు. యెరూషలేములో దేవుడు ఉంటాడు, అదృశ్యమైన దేవుడు. ఆయన సంచరిస్తూ ఆయన యొక్క బిడ్డల యొక్క మొర వింటూ ఆయన యెరూషలేములో ఉండే దేవుడుగా ఉన్నాడు. దేవుడు యెరూషలేములో మాత్రమే కాదు, నీతో ఉంటున్నాడు, నాతో ఉంటున్నాడు, అన్ని చోట్ల ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. యెరూషలేము అంటే దేవుడికి ఇష్టమైన స్థలము. ఆయన మనతో ఉంటున్నాడు. మనం కూడా పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేము కాదు. ప్రియ నా సహోదరి సహోదరులారా, మన దగ్గర యెరూషలేమును చూడొచ్చు. యెరూషలేము అంటే మన యొక్క సంఘము. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో అది యెరూషలేముగా దేవుడు చేసుకున్నాడు. ఇజ్రాయెల్లో ఉన్న యెరూషలేమే కాదు, మన ఇంటి దగ్గరలో ఉన్న నువ్వు ప్రతి వారం నువ్వు వెళ్తున్న సంఘము యెరూషలేము. యెరూషలేము గురించి ప్రార్థన చేయమంటున్నాడు. యెరూషలేములో బాధపడేవారు, అలాగే ఇంకా దేవుని దగ్గరికి రాలేక యెరూషలేము బయట ఉన్నవారు, వారు
ఎన్నో బాధలు సమస్యలుతో కొట్టుమిట్టాడుతూ చివరగా దేవుని తెలుసుకొని యెరూషలేములోకి వచ్చిన వారు మరలా యెరూషలేము నుండి బయటకు వెళ్ళిపోకుండా దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు, యెరూషలేముని ప్రేమించేవారు ధన్యులంట, వర్ధిల్లుతారంట. మనం ఎవరిని ప్రేమించాలి? యెరూషలేమును ప్రేమించాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటామో, వాక్యం చదువుతామో, దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతామో, దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు, వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన హస్తాలు ఎప్పుడైతే మనపై చాపబడతాయో, ఆయన హస్తాలు మన మీద చాపబడి ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆయనలో ఉన్నాము, ఆయన కృప మనపై ఉంది. ఆయన వర్ధిల్ల చేసే సమయం ఆసన్నమైంది. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడంటే. ఎప్పుడు చేస్తాడు? యెరూషలేమును ప్రేమిస్తే ఆయన వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలు దైవజనుల్ని ప్రేమించాలి, దేవుని బిడ్డలను ప్రేమించాలి. కులమత భేదాలు లేవు. అదే రీతిగా నలుపు తెలుపు అన్న భేదం లేదు. అందరూ ఒకటే. దేవుని బిడ్డలు అందరూ ఒకటే. తారతమ్యాలు లేవు. వీరు మంచివారు, వీరు చెడ్డవారు అన్నది లేదు. దేవుడు ఆయన ఒక విలువైన రక్తంతో కొనుక్కున్నాడు వారిని. మనం కూడా ఏం చేయాలి? వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మనందరము ఒక శరీరములో అవయవాలం. మనం అందరం దేవుడు శిరసై ఉన్నాడు. మన అందరిది ఒకే శరీరము. మన యొక్క సంఘంలోని బిడ్డల గురించి వారి బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వారిని ప్రేమించాలి. దేవుడు సంతోషపడే దేవుడుగా ఉన్నాడు. అదే రీతిగా మనం వారి కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది దేవుడు ఏమంటున్నాడు? క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. యెరూషలేము కొన్ని సంఘాలు అసలు కట్టకుండా అసలు ఎలాగుంటాయంటే పాపం చాలా అసలు పరిస్థితి దారుణంగా ఉంటుంది. మన సంఘాన్ని మనం చక్కగా కట్టుకోవాలి. దేవుని సన్నిధిని మంచిగా కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. నెహెమ్యా మందిరాన్ని కట్టాడు. అదే రీతిగా మనం కూడా దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకోవాలి. ఎలా పూనుకోవాలి? దైవజనుడు కట్టడం మొదలుపెట్టినప్పుడు మనం కూడా మనకున్న దానిలో సహాయం చేయాలి. దైవజనుడు అయినా సభలు పెట్టినప్పుడు మనం కూడా మనకున్నది ఎంతైనా సరే, లక్షలైనా అనట్లేదు, కోట్లు అనట్లా అని నేను అనడం లేదు. నీకు దేవుడు ఎంత ఇచ్చాడో అందులో 10వ వంతు దేవునికి సమర్పించాలి. సమర్పించడం ద్వారా ఏమవుతుంది? మనం వర్ధిల్లే వారంగా ఉంటాము. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడ నువ్వేం చేయాలి? 10వ వంతు ఇవ్వాలి. అంటే 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదాలు, మేలులు, ఇంకా ఎన్నో వర్ధిల్లే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మన కుటుంబ సభ్యుల్ని, మన యొక్క స్నేహితుల్ని, మన బంధువుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ తల్లిదండ్రులను ఆశీర్వదిస్తాడు. ప్రియ స్నేహితులారా, నీ బంధువులను ప్రేమించొద్దు, స్నేహితులను ప్రేమించొద్దు అనడం లేదు. మనం అందరితో మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి అందరితోనూ సమాధానంగా ఉండాలి. మన యొక్క సమాధానం ద్వారా వారు దేవుని సన్నిధికి వచ్చేలా ఉండాలి. అందరితో ఉండాలి. పేతురు అందరితోనూ ఉన్నాడు. అదే రీతిగా మనం కూడా అందరితో ఉండాలి. కానీ వారి సహవాసం వారికి ఏం మాటలు వినిపించాలి? ఆత్మీయ ఆహారం అంటే దేవుని మాటలు వినిపింపజేయాలి. అంతేగాని వారి యొక్క త్రోవలోకి మనం వెళ్ళకూడదు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధిని వారికి తెలియజేయాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి ప్రేమిద్దాము. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించగలుగుతామో యెరూషలేమును కూడా ప్రేమించగలుగుతాము. మన యొక్క సంఘంలోని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాలు వర్ధిల్లుతాయి. ఇప్పుడు ఏ స్థితి ఉందో దానికి రెట్టింపు స్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నావయ్యా. అవును తండ్రి నాయన, మా యెరూషలేములో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసే ఒక ప్రార్థన భారాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అన్నావు ప్రభువా. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు అన్నావు ప్రభువా. యెరూషలేమును ప్రేమించి ప్రభువనైనా ప్రతి వారం నీ సన్నిధి విడవకుండా ప్రభువనైనా నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలో ఉన్న ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి మాకు శక్తిని ప్రసాదించండి ప్రభు. నడిపించే దేవుడు నడిపించండి అయ్యా.
కృపగల దేవా, వర్ధిల్లే జీవితాన్ని ప్రభా నాయన మా జీవితాన్ని వర్ధిల్ల చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అత్యనంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.